ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్లో ఎమ్మెల్సీ కవిత సహా ఇతర నిందితులపై ఈడీ అనుబంధ ఛార్జ్షీట్ను రౌజ్ రెవెన్యూ కోర్టు పరిగణలోకి తీసుకుంది. జూన్ 3న కోర్టుకు హాజరు కావాలని కవిత, చన్ప్రీత్లకు ప్రొడక్షన్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసులో మిగిలిన నిందితులు దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్లను జూన్ 3న కోర్టుకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్ 3కు వాయిదా వేసింది కోర్టు. మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి. శివ, ఈడీ అనుబంధ ఛార్జ్ షీట్కి సంబంధించిన వివరాలు ఏంటి, అలాగే కోర్టు ఎట్లాంటి ప్రొసీడింగ్స్ చేసింది ఈరోజు? ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో కవితపై మరికొంతమంది నిందితులపై దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ను ఈరోజు కాగ్నిజెన్స్ అంటే పరిగణనలోనికి తీసుకున్నట్లుగా న్యాయమూర్తి కావేరి బవేజా తెలియజేశారు. ఈ ఛార్జ్ షీట్ ను 6వ అదనపు ఛార్జ్ షీట్ పరిగణనలోకి తీసుకోవడంతో పాటు దీనిలో ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ నిందితులందరూ కూడా జూన్ 3వ తేదీన కోర్టుకు హాజరు కావాలంటూ కూడా ప్రొడక్షన్ వారెంట్ ను రౌజని కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా జారీ చేశారు. ఈ కేసులో మిగతా నిందితులు ఎవరైతే ఉన్నారో కవిత, చిరంజీతులతో పాటు దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్ లను వీరిని అరెస్ట్ చేయకపోవడంతో వీరిని 3వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. అంటే 3వ తేదీతో కవిత జ్యుడిషియల్ కస్టడీ కూడా ముగియబోతోంది. 3వ తేదీ వరకు గత విచారణ సందర్భంగా కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగించారు. 3వ తేదీ తర్వాత అదే రోజు కవితను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవితను రౌజని కోర్టుకు తిహార్ జైలు అధికారులు హాజరుపరిచే అవకాశం కనిపిస్తుంది. లేని పక్షంలో కవితను కూడా వీరి ముగ్గురిని కూడా హాజరు కావాలని తెలిపిన నేపథ్యంలో కవితను కూడా నేరుగా రౌజని కోర్టుకు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక నిన్న మొన్న ఢిల్లీ హైకోర్టు కవిత తరపున విక్రమ్ చౌదరి తన వాదనలు వినిపించారు. ఇక నిన్న ఈడీ తరపున, సిబిఐ తరపున వాదనలు వినిపించిన నేపథ్యంలో కవితకు ఇప్పుడు బెయిల్ మంజూరు చేయదు. బెయిల్ మంజూరు చేయడం ద్వారా సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో కవితకు బెయిల్ మంజూరు చేయడంటూ కూడా నిన్న వాదన వినిపించారు. సుదీర్ఘంగా వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి అంటే ఢిల్లీ హైకోర్టు సింగిల్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ తీర్పును రిజర్వ్ చేశారు. అంటే రేపు ఎల్లుండిలో కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పును వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ ఢిల్లీ హైకోర్టులో కవితకు బెయిల్ రాని పక్షంలో సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ సుప్రీంకోర్టును ఆశ్రయించే నేపథ్యంలో ప్రజెంట్ వెకేషన్ హాలిడేస్ కొనసాగుతున్న నేపథ్యంలో జూలై వరకు కూడా వెకేషన్ హాలిడేస్ ఉన్నాయి. ఈ లోపు అత్యవసరంగా దీన్ని విచారించాలని కోరిన నేపథ్యంలో విచారిస్తారా లేదా అనేది కూడా చూడాల్సింది. మరి ముఖ్యంగా అప్పుడు ప్రధానంగా ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో మొత్తం 8,000 పేజీలతో దాన్ని బ్రీఫ్ చేసి 2,024 పేజీలతో ఈడీ 6వ అదనపు ఛార్జ్ షీట్ దాఖలు చేసి దానిలో ప్రధానంగా ఢిల్లీ లిక్కర్ పాలసీలో కవిత పాత్ర ఏంటి, కవితతో పాటు ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, సౌత్ గ్రూప్ నుంచి ఎంత మేర ముడుపులు అందాయనే దానిపై ప్రధానంగా ఈ ఛార్జ్ షీట్ అభియోగాలు నమోదు చేశారు. సౌత్ గ్రూప్ కు సంబంధించి 100 కోట్ల రూపాయలను బాగంట శ్రీనివాస్ రెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, శరత్ చంద్ర రెడ్డి, అభిషేక్ బోయిన్పల్లి, అరుణ్ రామచంద్రపల్లి, గోరంట్ల బుచ్చిబాబు వీరందరి పాత్ర ఏంటి, కవితకు ఏ విధంగా సహకరించారు, వీరితో పాటు ఇప్పుడు ఎవరైతే నోటీసులు జారీ చేశారో వీరి ముగ్గురు ప్రిన్స్ కుమార్ గాని, చరణ్జిత్, అలాగే దామోదర్, అరవింద్ సింగ్ వీరందరినీ కూడా 3వ తేదీన నిందితులందరినీ 3వ తేదీన కోర్టుకు విచారణకు హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో విచారణకు హాజరవుతారా లేదా ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల నేపథ్యంలో విచారణకు హాజరు కాలేమని ఏమన్నా అడ్వకేట్ ద్వారా ప్రత్యుత్తరం రాస్తారనేది కూడా చూడాల్సి ఉంది. కానీ కవితకు సంబంధించి ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో కవితకు బెయిల్ వస్తుందనే ధీమా అయితే కవిత తరపున న్యాయవాదులు ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు.